గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. యావత్ భారతమని గర్వించేలా ఇండియా గేట్ సాక్షిగా కర్తవ్య పద వేదికగా వైభవంగా ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఇండియా గేట్ కేవలం ఒక కట్టడం కాదు, అది అమరవీరుల త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. గతంలో వార్ మెమోరియల్ గా పిలువబడే ఈ స్మారకాన్ని 1921లో ప్రారంభించి 31లో పూర్తి చేశారు. ప్రసిద్ధ వాస్తు శిల్పి సర్ ఎడ్విన్ లుటియన్స్ దీనికి రూపకల్పన చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో వీర మరణం పొందిన 70,000కు పైగా భారత సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. మరికొన్ని గంటల్లోనే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇండియా గేట్ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోంది? అయితే గతంలో యుద్ధం సమయంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారక చిహ్నంగా ఇండియా గేట్ను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఇండియా గేట్ వేదికగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజెంట్ మనం ఇండియా గేట్ వద్ద ఉన్నాం. ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 70,000 నుంచి 80,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి చిహ్నంగా, వారికి గౌరవార్థంగా ఈ ఇండియా గేట్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇండియా గేట్ మీద 13,000 మందికి పైగా పేర్లను, మరణించిన వారి పేర్లను చెక్కారు. దాంట్లో 12,300 భారతీయుల పేర్లను ఈ అద్భుత కళాఖండం ఏదైతే కనిపిస్తుందో ఇండియా గేట్ స్మారక చిహ్నంగా పిలుస్తూ ఉన్నారు. గతంలో దీన్ని వార్ మెమోరియల్గా పిలిచేవారు, కాలక్రమేణా దాన్ని ఇండియా గేట్గా పిలుస్తూ ఉన్నారు. మనం చూస్తున్న పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు కూడా మొత్తం ఈ పేర్లను ఇండియా గేట్ పైన అప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే ఉన్నారో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1914, 1921 మధ్య మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్రాన్స్, ప్లానర్స్, మెసోపోటమియా, పర్షియా, తూర్పు ఆఫ్రికా, గల్లీపోలి మరియు నియర్ అలాగే ఫార్ ఈస్ట్లో ఇతర ప్రాంతాల్లో ఇటు మరోవైపు మూడవ ప్రపంచ యుద్ధం ఏదైతుందో ఆంగ్లో ఆఫ్ఘన్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన ఎవరైతే సైన్యం ఉన్నారో దాదాపు 70,000 నుంచి 74,000 పైగా ఎవరైతే వీరమరణం పొందారో వారందరికీ జ్ఞాపకార్థం, వారి గౌరవార్థం ఈ ఇండియా గేట్ను భారత ప్రభుత్వం అంటే గతంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాన్ని భారత ప్రభుత్వం ఇండియా గేట్ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉంది. తర్వాత అమర జవాన్ జ్యోతి 1970లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమర జవాన్ జ్యోతిని అక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇండియా గేట్ వద్ద అమర జ్యోతిని వెలిగించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. అయితే దీంట్లో ఈ ఇండియా గేట్ మీద చెక్కబడిన పేర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 13,313 పేర్లను చెక్కారు. దాంట్లో ఇండియాకు సంబంధించిన అంటే భారత్కు సంబంధించిన 13,357 మంది భారతీయులు ఎవరైతే మొదటి ప్రపంచ యుద్ధం అలాగే మూడవ ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందారో వారందరికీ సంబంధించిన పేర్లను ఇక్కడ చెక్కారు. దానిలో భాగంగానే ఇక్కడ దీన్ని ఒక స్మారక చిహ్నంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇండియా గేట్ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇండియా గేట్ ఎత్తు అనేది ప్రధానంగా 42 మీటర్ల ఎత్తులో ఇండియా గేట్ నిర్మాణం అనేది జరిగింది. అయితే దీన్ని ప్రసిద్ధ వాస్తు శిల్పి బ్రిటిష్ వాస్తు శిల్పి సర్ ఎడ్విన్ లుటియన్స్ దీన్ని నిర్మించారు. దీని ఎత్తు అనేది దాదాపు 42 మీటర్ల ఎత్తులో దీన్ని భారీ కట్టడపు గోడలపై నిర్మించారు. దీన్ని భారీ ఎత్తులో 42 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఒక సందర్శన ప్రాంతంగా కూడా ఇక్కడికి అనేక మంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఇండియా గేట్ను సందర్శిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ అమర జవాన్ జ్యోతి ఈ ఇండియా గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు మధ్యలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో అమర జవాన్ జ్యోతిని వెలిగించి అక్కడ ఇండియా గేట్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఈ ఎంతోమంది స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది చనిపోయిన నేపథ్యంలో వారి యొక్క చిహ్నంగా, స్మారక చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి ముందుగా అక్కడ అమర జవాన్ జ్యోతిని వెలిగించిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ప్రారంభమవుతాయి. జ్యోతిని వెలిగించిన తర్వాత వేడుకలు ప్రారంభంలో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఈ శకటాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు, ఇటు కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన శకటాలు, సైనిక విన్యాసాలు, వివిధ కళాకారులందరూ కూడా వారి యొక్క ప్రదర్శనను ఇస్తారు. మొత్తంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఇండియా గేట్ దగ్గర నిర్వహించడానికి, ఇక్కడే ప్రధానంగా జరపడానికి ప్రధాన ఉద్దేశం. అప్పుడు ప్రపంచ యుద్ధంలో మూడవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఎవరైతే సైనికులు ఉన్నారో, వీరమరణం పొందారో వారికి స్మారక చిహ్నంగా, వారి గౌరవార్థంగా ఇక్కడ ఇండియా గేట్ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది.
కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ